అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ప్రస్తుతం మనం రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉన్నాము. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా రైతులు అనేక రకాల ఇబ్బందులు ఎదుర్కోవడం జరిగింది. మొన్నటి వరకు అయితే ఎండలు అధికంగా ఉండడం వల్ల కొన్ని రకాల ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఇప్పుడైతే కొంత తొలకరి జల్లులు అయితే కురుస్తున్నాయి. వర్షాకాలం ప్రారంభమై చాలా రోజులు అవుతున్నప్పటికీ ఇప్పుడిప్పుడే వర్షాలు పడడం వల్ల కొంత రైతులు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. రైతులు వ్యవసాయ పనుల్లో నిమగ్నమయ్యారు. మనతో పాటు కొంతమంది రైతులు ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడదాం. బాబు, ఎట్లా ఉంది పరిస్థితి? వర్షాలు లేక ఇతలం మొలసలు లేదు, మొలిచిన మొలకలు మాడిపోతున్నాయి. నిన్న ఇవాళ వర్షాలు పడుతున్నాయి, మళ్ళీ ఇప్పుడు పెడుతున్నాము. చాలా నష్టం జరుగుతుంది. అంటే ఎన్ని ఎకరాలు వేసిరు, ఏం వేసిరు? ఇప్పుడు 4 ఎకరాలు వేసినాం పత్తి. ఒక 2 ఎకరాలు పూర్తి మొలలే, ఒక 2 ఎకరాలు మొలిచింది. మొలిచిన సుధా మాడిపోయినాయి. ఇక పరిస్థితి ఇట్లున్నది, చాలా ఇబ్బంది ఉన్నది, నష్టాలు ఉన్నాయి బాగా. ఇక జరిగినది కదా ఇది. అంటే ఇప్పుడు నీళ్ళు ఉంటున్నాయా? ఎట్లా ఉంది పరిస్థితి? నీళ్ళు బావిలో నీళ్ళు లేవు, వర్షాలు ఇవాళ లేవు. నిన్న వల్ల వర్షాలు పడుతున్నాయి, తుంపరు. ఇక ఇబ్బందికరంగా ఉన్నది ఇది. అంటే ఇప్పుడు మరి ఎట్లా ఉంది? కైకిలి కావచ్చు, అంతేకాకుండా ఇతర ప్రాంతాల నుంచి కూలీలను తీసుకురావడం కావచ్చు. ఇప్పుడు వేసినా మళ్ళీ వేయాల్సిన పరిస్థితి వస్తుంది. ఇప్పుడైతే మీరు ఏం చేస్తారు పొలంలో? ఇక్కడ పొలంలో మందులు వేస్తున్నాం, విత్తనాలు నాటుతున్నాం. ఇక పొలాలు దుందామంటే వర్షాలు నీళ్ళు లేవు, నారు పోషించినాం. నాలుగు కొన్ని ఎండిపోతున్నాయి, అటు వర్షాలు అసలు లేవు. చాలా ఇబ్బందికరంగా ఉంది. రైతులు బాగా నష్టాలు జరుగుతున్నాయి. అంటే పోయిన సంవత్సరం ఎట్లా ఉంటుండే, మరి ఇప్పుడు ఎట్లా ఉందండి? పోయిన సంవత్సరం బాగుంది. పత్తులు బాగున్నాయి, వరి పంటలు బాగున్నాయి, వర్షాలు బాగున్నాయి, చాలా మంచి లాభాలు వచ్చినాయి. ఈ సంవత్సరం బాగా నష్టం అవుతుంది. సంవత్సరం అంటే మన రోనిలోనే వర్షాలు అయితే అధికంగా పడడం జరిగింది. ఇప్పుడైతే వర్షాకాలం ప్రారంభమైన తర్వాత వర్షాలు మొండికేసినాయి, వానలు అసలు పడట్లేదు అని ప్రధానంగా ఆరోపిస్తున్నారు కదా. మళ్ళీ రోనిలో వర్షాలు పడితే అప్పుడు పెట్టలేదు, విత్తనాలు పెట్టలేదు. అప్పుడు ఎండాకాలం కదా. తర్వాత నెక్స్ట్ టైం పెట్టే వరకు వర్షాలు పడక మొలిచినవి కొన్ని మాడిపోయినాయి. ఇది 3వ సారి పెట్టింది ఇప్పుడు. అంటే ఏమైనా వ్యవసాయ అధికారులు వచ్చిరా? అంటే ఎట్లా వేయాలి అనేది ఏమైనా చెప్తారా అండి మీకు? ఎవరు లేరు, మేమే చేస్తున్నాం. అమ్మా, ఏం చేస్తున్నారు ఇప్పుడైతే మీరు? మేము 3వ సారి ఇత్తనం పెడతాన్నా. బాగా ఇబ్బంది ఉన్నది. ఓ ఎకరాన 10 బస్తాలు పట్టింది ఇత్తనాలు. మళ్ళా 3వ సారి నాటినాం. వానలు అసలే లేవు. ఈ మురకశీల కాలం మొత్తం పోయింది. బాగా ఇబ్బంది ఉంది. చెరువులు నిండడం లేదు. నారు పోసినాం, నారు ఏమైపోద్దా అని ఇబ్బంది ఉంది. ఈ వారకు కూడా చెరువు నిండే కాలం లేదు. ఈడు బాగా గోస పరిస్థితి వచ్చింది. వర్షాకాలం వచ్చినట్టే కానీ వర్షాలు కురుసుడే లేదు. అంటే ఇప్పుడు ఏం వేసినామా మీరు? పత్తితో పాటు పత్తి పెట్టినాం, పొలం వేసుకుంటున్నాం, ఇంత నారు పోసినాం. అది బావిలో నీళ్ళు వస్తేనే అది దున్నడం జరుగుద్ది. చెరువు నిండితేనే, చెరువు నిండది దున్నరాదు. నారు ఎండిపోయే కాలం వచ్చింది. ఏం చేసుడు? వర్షాలు గిట్లుండే బాగా రైతులకు నష్టం ఉంది. చెరువులు నిండితేనే రైతులకు ఏమన్నా నష్టం పోతుంది. కానీ ఈ వారకు వానలు బాగా అధికంగా గుర్తలేవు. గీదే పల్సటి వానలు వస్తున్నాయి. ఈ వానలతోటి బాగా ఇబ్బంది ఉంది. 7 వానలు మంచిగా పడితేనే పంటలు పండుతాయి. అంటే ఇప్పుడు పెట్టుబడి ఖర్చులు కూడా ఎక్కువ అవుతున్నాయి. అంటే మళ్ళీ బాగా అవుతుంది. ఓ ఎకరాన 2 బస్తాలు పట్టేది 4 బస్తాలు ఇత్తనాలు పడుతున్నాయి. కైకిళ్ళు కూలీలు బాగా అవుతున్నాయి. ఒక మనిషికి 400 పెట్టి ఇత్తనాలు పెట్టిస్తున్నాం. వీడికి 3వ సారి పెట్టినాం. 3వ సారి పెట్టినా కానీ పలసటి వానలకు మొలతాయో మొలవదో అని బాధ ఉంది. భయం అవుతుంది. ఏం చేసుడు? వానదేవుడు ఇయ్యడు గిట్లా చేయబట్టే బాగా ఇబ్బంది ఉంది మాకు. అంటే మరి ఏమైనా పత్తి పెడుతురుగా, గిట్టుబాటు ధర వస్తుందా? అంటే ఎంత ఉంది? పోయినసారి ఎంత ఉంది? ఈసారి మంచిగానే ఉంది. ఇయ్యడన్నా గిట్టుబాటు ధరలు ఉండాలి, పంటకు గిట్టుబాటు ధరలు ఉండాలి. ఇత్తనాల వలన బాగా నష్టం వచ్చింది. వానలు కొడితేనే ఇది పంట పండుద్ది, వాన కొట్టంది పంట రాదు. ఇది ఈ పత్తితోటి బాగా ఇబ్బంది ఉంది. అక్కడ రాగట్ల 2 ఎకరాలు పెట్టినాం, మొలవలేదు. అది ఎకరాన 10 బస్తాలు పట్టినాయి ఇత్తనాలు. 3వ సారి పెట్టిన. అది కూడా ఎంత అవుతుందమ్మా ఇప్పుడు పత్తికి వచ్చి ఎకరానికి ఎంతవరకు అయితే ఖర్చు వస్తుంది మీకైతే? ఎకరాన బాగా వస్తుంది. ఎకరానికి 20,000 వస్తుంది. కానీ ఇత్తనాలకే 10,000 పట్టినాయి, బాగా పట్టినాయి. ఏం చేసుడు? కాలం గిట్లా చేయబట్టే రైతులకు బాగా నష్టం ఉంది సార్. అంటే కొంత ప్రభుత్వాలు ఏమైనా ఆదుకుంటే బాగుంటుంది. అంటే ప్రభుత్వాలు ఆదుకోవాలి, రైతులను ఆదుకోవాలి, గిట్టుబాటు ధరలు ఇవ్వాలి. పత్తులకు ఇత్తనాల ఖర్చు బాగుంది, ఇయ్యడు కూలీల ఖర్చు బాగుంది, మందు బస్తాల రేటు పెరిగింది, అన్నిటికీ రేటు ఎక్కువ ఉంది. కానీ గిట్టుబాటు ధరలు పెంచితేనే బతుకుతాం. మళ్ళీ వర్షాలు మంచిగా పడాలి. ఆ నార్లు కూడా ఎండిపోయే కాలం వస్తుంది. బాగా వానలు లేవు. ఆ కిటికల్లో వాన కొట్టిందంటే ఈ సమయం అయిపోయింది. ఇక వానలే లేవు. ఇప్పుడు మురకశీల కార్తీ మొత్తం వేయింది. మొత్తం వేయిగా ఇత్తనాలన్నీ వేయినాయి. ఏం చేసుడు? పెట్టి మా సాగులు అవుతున్నాయి. బాగా ఇబ్బంది వచ్చింది రైతులకు. అంటే మీకు బావి ఉందా? బావి ఉన్నది కానీ వాన కొడితేనే అది చెరువు నిండితేనే బావి చెరువు నిండంది నీళ్లు రావు. ఒక్క దొయ్య కూడా వారది.
ఏం చేస్తుడు బాగా ఇబ్బంది ఉంది ఇయ్యడు. కాలం గిట్ల చేయబట్టే రైతులకు ఆదుకోవాలి. రైతులను ఆదుకుంటేనే బతుకుతారు, లేకుంటే రైతులు మందు సత్య కాలం వచ్చింది. ఇంత పాప కాలం విన్నాడు చూడలే. ఇత్తనాల విన్నే గోస దొబ్బుతుంది. మళ్ళీ ఒక్కొక్క కూలికి 300 పత్తి వస్తే ఇత్తులు పెడితే 400 డబల్ ఖర్చులు అవుతున్నాయి. ఇత్తనాల రేట్లు ఒక బస్తాకు 1000 రూపాయలు. ఇప్పుడు నాట్లు వేయడానికి సైతం ఇతర రాష్ట్రాల నుంచి వస్తారు కదమ్మా, మరి అట్లే ఉంది ఇక్కడ పరిస్థితి? ఇతర రాష్ట్రాల నుంచి వస్తారు కానీ వాళ్ళకు కూడా బాగానే రేటు, మస్తు రేటు. ఎకరాన 1500, ఎకరాన 5000 ఏమో ఇవ్వాలి, 6500 ఇవ్వాలి. కానీ వానలు ఉంటేనే అది. వానలు లేనిది వరలు ఎట్లా ఎత్తాం? వరలు వేయము, ఏమయ్యాం ఇయ్యాడు. వానలకి ఇట్లా చేస్తే వరలు కూడా వేసే పరిస్థితి లేదు. సన్న వడ్లు వేస్తారా, దొడ్డు వడ్లు వేస్తారా? దొడ్డు వడ్లే వేస్తాను, దొడ్డు వడ్లే వేస్తాం. కానీ వర్షాలు నిండితేనే ఇది వేసుడు. వర్షాలు నిండింది వేయం, వానలు లేనిది వరి కూడా వేయం ఇయ్యాడు. మాదైతే 10 ఎకరాల భూమి ఇప్పుడు వాన కొడితేనే అది వండుద్ది. వాన కొట్టంది ఒక్క దొయ్య కూడా వారది. ఏం చేసుడు బాగా ఇబ్బంది వచ్చింది మాకు. ఓకే, ప్రస్తుతం మనతో పాటు కొంతమంది రైతులు అయితే మాట్లాడడం జరిగింది. కొంత ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వర్షాలు లేక మేము అనేక రకాల ఇబ్బందులు ఎదుర్కొంటున్నాము. చెరువులు, కుంటలు అసలు నీటు లేని జాడనైతే ఉంది. ఈ మధ్య చూసినట్లయితే మొన్నటి వరకు కుతికల్లో కావచ్చు, అంతేకాకుండా రోనిలో వర్షాలు అధికంగా కురవడం జరిగింది. కొంతమంది రైతులు అప్పుడు వేయడం జరిగింది, కానీ కొంత పంట నష్టం వాటిల్లడం జరిగింది. ఇప్పుడు కొంత పల్చటి వర్షాలు అయితే పడుతున్న నేపథ్యంలో కొంత సంతోషాన్ని వ్యక్తం చేసినప్పటికీ అసలు ఈ వర్షాలు ఇట్లే కంటిన్యూ అవుతాయా లేదా అనేది ఒక వీరు వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా రైతులను ప్రభుత్వాలు ఆదుకోవాలని ప్రధానంగా కోరుకుంటున్నారు. కనీస మద్దతు ధర ప్రకటించాలి ప్రభుత్వాలంటూ వీరు ప్రధానంగా కోరుకుంటున్న పరిస్థితి ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా నెలకొంది. ఓవర్ టు స్టూడియో. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.